హాయ్ అందరికీ. నా బిఫోర్ వీడియోలో అయితే గోవా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ గురించి అయితే వీడియో పెట్టాను. దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఆ ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూడండి. నార్మల్గా ఐస్ క్రీమ్ అయితే ఒక గట్టిగా ఫామ్ అయింది. నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే తీసి దాన్ని పక్కన పెట్టాను. పిల్లలకి డైరెక్ట్ డీ ఫ్రిడ్జ్లోది ఇవ్వడం అంత మంచిది కాదు కదండి. వాళ్ళ కాఫ్ కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేనైతే మా పిల్లలకి తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇచ్చాను. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాను. వాళ్ళకి టేస్ట్ నచ్చింది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి. బయట ఐస్ క్రీమ్స్ మనం తినే కంటే కూడా ఇంట్లో హోమ్ మేడ్ ఎన్ని ట్రై చేసినా కూడా హ్యాపీగా అనిపిస్తే అండ్ మన హెల్త్ కూడా మంచిది. నాకైతే టేస్ట్ అనేది బాగా అనిపించింది. ఎంతైనా బయట ఐస్ క్రీమ్స్కి మన ఐస్ క్రీమ్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం టెక్స్చర్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ అలాంటివి వాళ్ళు యూజ్ చేస్తారు. స్వీట్నెస్ కూడా ఎక్కువ లేదండి. మన కంప్లీట్గా అక్కడ వచ్చే ఫ్లేవర్ కొంచెం గోవా, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ తర్వాత కొంచెం ఇలాచీ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఇక్కడ గిన్నెలో పెట్టాను కదా, మీరైతే కావాలంటే మౌల్డ్స్ యూజ్ చేయొచ్చు, కుల్ఫీ మౌల్డ్స్ అలాంటివి. డెఫినెట్గా ట్రై చేయండి. ముందు వీడియో వాచ్ చేయండి. బై బాయ్.